ADO.NET. మనకి ప్రీవియస్ విజువల్ స్టూడియో వర్షన్స్లో చూసినట్లయితే వీటిని ADOs అని అంటాం. యాక్టివ్ఎక్స్ డేటా యాక్సెసింగ్ ఆబ్జెక్ట్స్. మరి ఇక్కడ వాటికి అడ్వాన్స్డ్గా వచ్చిందే ఈ యొక్క ADO.NET. మరి ADO.NETలో డేటాబేస్ని మేనేజ్ చేసేదానికి కావాల్సిన అన్ని రకాల క్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఈ క్లాసెస్కి మనం ఆబ్జెక్ట్స్ని తీసుకొని వాటి ద్వారా డేటాబేస్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాబేసెస్ని. మరి డేటాబేస్ని మేనేజ్ చేసేదానికి లేదంటే యాక్సెస్ చేసేదానికి ప్రీవియస్ సెషన్స్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా యాక్సెసింగ్ కంట్రోల్స్ వాడాం. లైక్ SQL సర్వర్ డేటా యాక్సెస్ ఇట్లా ఇంకా కూడా వాడుతాం అన్నమాట, వేరే కంట్రోల్స్ను కూడా. మరి ఆ కంట్రోల్స్ తోటి సంబంధం లేకుండా ఈ క్లాసెస్ ద్వారా ఏ విధంగా డేటాబేస్ని అంటే రకరకాల డేటాబేసెస్ని యాక్సెస్ చేయొచ్చు అనే దానికి ఇక్కడ రిచ్ సెట్ ఆఫ్ క్లాసెస్ ADO.NETలో ఇవ్వడం జరిగింది. మరి ADO.NET ఫ్రేమ్వర్క్లో వాడే క్లాసెస్ 2 మోడ్స్లో ఉంటాయి. ఒకటి కనెక్షన్ మోడ్, రెండోది డిస్కనెక్షన్ మోడ్. అంటే ఇంకా చెప్పాలంటే డేటాని యాక్సెస్ చేసేదానికి 2 మోడ్స్ వాడతాం. ఒకటి కనెక్టెడ్, రెండోది డిస్కనెక్టెడ్. మరి ఈ యొక్క కనెక్షన్ మోడల్లో కంపల్సరీగా మీ యొక్క అప్లికేషన్ అనేది డేటాబేస్ తోటి కనెక్షన్ ఓపెన్ చేసుకొని మరి ఉండాలి. అంటే డేటాబేస్ తోటి యాక్సెస్ కావాలి అంటే కంపల్సరీగా కనెక్షన్ ఓపెన్లో ఉండాలి. అదే డిస్కనెక్షన్ మోడల్లో ఆ యొక్క కనెక్షన్ డిస్కనెక్ట్ అయి ఉన్నా కానీ మీరు అప్లికేషన్స్ తోటి ఈ యొక్క డేటాబేస్ డిస్కనెక్ట్ అయి ఉన్నా కానీ మీరు డేటాబేస్ తోటి ట్రాన్సాక్షన్స్ జరపచ్చు. మరి ఫస్ట్ మనం కనెక్షన్ మోడల్ చూసినట్లయితే ఈ యొక్క కనెక్షన్ మోడల్లో మెయిన్గా 3 రకాల క్లాసెస్ వాడతాం. అదే కనెక్షన్కి సంబంధించిన క్లాసెస్, కమాండ్కి సంబంధించినటివి, అట్లానే డేటా రీడర్ అనే దానికి సంబంధించినటివి. మరి వీటి ద్వారా మనం ఏ విధంగా కనెక్షన్ మోడల్లో డేటాబేస్ని యాక్సెస్ చేయాలనేది చూడొచ్చు. మరి డిస్కనెక్షన్ మోడల్లో అయితే వీటిల్ని వాడతాం. డేటా అడాప్టర్, అదేవిధంగా డేటా టేబుల్, డేటా వ్యూ, డేటా సెట్ ఈ క్లాసెస్ని వాడడం జరుగుతుంది. మరి ఇక్కడ డేటా అడాప్టర్ అండి ఇది. ఓకే, మరి కనెక్షన్ డేటా యాక్సెస్లో ఉండే మెయిన్ ఈ 3 రకాల క్లాసెస్, 3 రకాలకి సంబంధించిన క్లాసెస్ చూసినట్లయితే ఫస్ట్ కనెక్షన్ క్లాస్. డేటాబేస్ తోటి ఏ విధంగా కనెక్షన్ ఓపెన్ చేయాలి, కనెక్షన్ ఏ విధంగా కలిగి ఉండాలి అనేది. మరి ఆ కనెక్షన్ క్లాసెస్ ద్వారా లేదంటే కనెక్షన్ క్లాసులకి తీసుకున్న ఆబ్జెక్ట్స్ ద్వారా పెట్టుకున్న ఆ యొక్క డేటాబేస్లో ఉండే డేటా మీద ఏ విధమైన కమాండ్స్ అప్లై చేయాలి అనేది ఇది కమాండ్ సంబంధించిన క్లాసెస్ చూసుకుంటాయి. మరి ఈ యొక్క డేటాబేస్లో ఉండే డేటాని ఏ విధంగా రీడ్ చేయాలి లేదంటే ఏ విధంగా మనం అప్లికేషన్కి తీసుకురావాలి, ఆ డేటాని ఏ విధంగా తీసుకొచ్చి మనకి చూపించాలి అనేది డేటా రీడర్ క్లాసు చూసుకుంటుందండి. మరి ఇక బ్రాడ్గా ఈ క్లాసెస్ సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఈ యొక్క క్లాసెస్ డిఫరెంట్ గ్రూప్స్గా ఉంటాయి.
అది మనం ఏ విధమైన డేటాబేస్ని యాక్సెస్ చేయబోతున్నాము అనే దాన్ని బట్టి. మరి ఆ యొక్క గ్రూపులనే ఇక్కడ నేమ్ స్పేసెస్ అని అంటాం. ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నేమ్ స్పేసెస్. మనం ఎస్క్యూఎల్ క్లయింట్ అంటే ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్తోని డేటా యాక్సెస్ చేయాలి అంటే దానికి సంబంధించిన క్లాసులన్నీ ఈ యొక్క నేమ్ స్పేస్లో ఉంటాయండి. మరి OLEDB ఈ ప్రొవైడర్ని వాడుకొని డేటాబేస్ కనెక్ట్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన క్లాసులన్నీ ఇందులో ఉంటాయి. మరి ODBC ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ దీన్ని యూజ్ చేసుకొని డేటాబేస్ని కనెక్ట్ చేయాలి అంటే దానికి సంబంధించిన క్లాసులు ఇందులో ఉంటాయి. మరి అరైకిల్కి సంబంధించిన డేటాని యాక్సెస్ చేయాలంటే ఈ నేమ్ స్పేస్లో ఉంటాయి. మరి ఇక SQL సర్వర్కి సంబంధించి మొబైల్ డేటాబేస్ని యాక్సెస్ చేయాలి అంటే ఇందులో ఉంటాయి. మరి మెయిన్గా ఈ యొక్క నేమ్ స్పేస్లో ఈ డిఫరెంట్ నేమ్ స్పేసెస్లో డిఫరెంట్ క్లాసెస్ ఉన్నా వాటికి తీసుకునే ఆబ్జెక్ట్స్ ఫైనల్గా అంటే కనెక్షను, కమాండు, డేటా రీడరు వీటికి సంబంధించిన ఆబ్జెక్ట్స్ ఈ విధంగా ఉంటాయండి. డైరెక్ట్గా మనం ప్రోగ్రాంలో తీసుకోబోయేటివి. కనెక్షన్ ఆబ్జెక్ట్ అయితే దాన్ని SQL కనెక్షన్ అంటాం. అదే కమాండ్ అయితే SQL కమాండ్ అని, SQL డేటా రీడర్ అని, SQL డేటా అడాప్టర్ అని. ఈ విధంగా దేనికంటాము SQL సర్వర్ డేటాబేస్ తోటి మనం యాక్సెస్ చేయాలంటే దాంట్లో వాడే ప్రొవైడర్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అనమాట. వాటికి తీసుకున్న క్లాసులకి సంబంధించిన ఆబ్జెక్ట్స్ వీటికే ఈ విధంగా ఉంటాయి. అదే OLEDBకి అయితే ఇలా ఉంటాయి, అరాకిల్కి అయితే ఇలా ఉంటాయి, ODBCకి అయితే ఇలా ఉంటాయి అనమాట. మనం ప్రోగ్రాంలో వాడేది ఈ యొక్క నేమ్సే. ఓకే. మరి డిస్కనెక్టెడ్ డేటా యాక్సెస్కి సంబంధించి చూసినట్లయితే మనం ఇట్లా మెయిన్గా 3 ఆబ్జెక్ట్స్ లేదంటే 3 క్లాసెస్ చూడొచ్చు. అదే డేటా అడాప్టర్, డేటా టేబుల్, డేటా సెట్. మరి డేటా అడాప్టర్ అనేది ఫిజికల్ డేటాబేస్కి మెమొరీలో ఉన్న డేటాబేస్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ మాదిర ఉపయోగపడుతుంది. అంటే చెప్పాలంటే ఫిజికల్ డేటాబేస్ నుంచి తెచ్చుకోబడ్డ మెమొరీ టేబుల్, మెమొరీలో ఉండే టేబుల్, డేటాబేస్ టేబుల్, దానికి సంబంధించిన ఈ యొక్క డేటాని మళ్ళీ ఫిజికల్ డేటాబేస్లో పంపించేదానికి మధ్యలో ఈ యొక్క డేటా అడాప్టర్ అనేది ఛానల్ లాగా ఉంటుందన్నమాట. అంటే ఫిజికల్ డేటాబేస్లో ఉండే టేబుల్లో ఉండే డేటాని తీసుకురావడం, అది దాన్ని టెంపరవరీగా మెమొరీలోకి పంపించడం, అంటే మెమొరీలో ఉన్న టేబుల్లోకి పంపించడం, మరి టేబుల్లో ఉన్నదాన్ని మెమొరీలో ఉన్న టేబుల్లో దాన్ని డేటాని మళ్ళీ ఫిజికల్ డేటాబేస్లోకి పంపించడం, ఇదంతా కూడా మేనేజ్ చేసేదే ఈ యొక్క డేటా అడాప్టర్. దీంట్లో మళ్ళీ రకరకాల కమాండ్స్ అన్నీ కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. మరి మెమొరీలో అంటే ఫిజికల్ డేటాబేస్ నుంచి తీసుకొని వచ్చిన డేటాని ఇక్కడ మెమొరీలో డేటాబేస్ టేబుల్గా మెయింటైన్ చేసేదానికి డేటా టేబుల్ వాడడం జరుగుతుంది. మరి ఇంకొక ఆబ్జెక్ట్ని మనం చూసినట్లయితే వ్యూ ఆబ్జెక్ట్, డేటా టేబుల్ కాకుండా వ్యూ ఆబ్జెక్ట్ అన్నమాట. సో మరి ఇక్కడ ఈ వ్యూ ఆబ్జెక్ట్ అనేది వ్యూ లాగా డేటాని తీసుకొచ్చి, అంటే మామూలు వ్యూస్ ఏ విధంగా అయితే RDBMSలో ఉంటాయో ఆ విధంగా ఆ యొక్క డేటా టేబుల్లో ఉండే డేటాని తీసుకొని వచ్చి వాటిని సార్ట్ చేసేదానికి, ఫిల్టర్ చేసేదానికి ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ డేటా సెట్ అంటే మీకు సెట్ ఆఫ్ డేటా, ఇది కూడా మెమొరీలోనే ఉంటుంది.
సెట్ ఆఫ్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సెట్ ఆఫ్ డేటా డిఫరెంట్ డేటా టేబుల్స్ నుంచి తీసుకురాబడ్డ సెట్ ఆఫ్ డేటాని ఇక్కడ డేటా సెట్గా మనం మెయింటైన్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ టేబుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ టేబుల్, అట్లానే డిపార్ట్మెంట్ టేబుల్, వీటిలోంచి తీసుకొని వచ్చిన డేటాని ఇక్కడ ప్లేస్ చేసుకొని వాటి మధ్యలో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ పేరెంట్, చైల్డ్ లేదంటే మాస్టరు, డీటెయిల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ డేటా సెట్ని మనం చూడొచ్చు. సో ఇవన్నీ కూడా డిస్కనెక్టెడ్ డేటా యాక్సెస్కి సంబంధించిన క్లాసెస్ లేదంటే ఆబ్జెక్ట్స్. అంటే డేటాబేస్ తోటి కనెక్షన్ ఓపెన్ అయినప్పుడు కాకుండా కనెక్షన్ కట్ అయి ఉన్నప్పుడు మెమొరీలో ఏ విధంగా, అంటే ర్యామ్ అనుకోండి, ర్యామ్లో ఏ విధంగా ఆ యొక్క డేటాబేస్లో ఉండే డేటాని మేనేజ్ చేయాలి అనే దానికి ఇక్కడ ఈ రకమైన ఆబ్జెక్ట్స్ మనం చూడొచ్చు. మళ్ళీ వీటిల్లో ఉండే డేటాని మళ్ళీ ఎక్కడికి పంపించవచ్చు? మనం డేటాబేస్లోకి, ఫిజికల్ డేటాబేస్లోకి మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. టెంపరవరీగా మనం డేటాబేస్ తోటి కనెక్షన్ లేకుండా ఈ విధంగా ఈ యొక్క డేటాని ఆ యొక్క ఫిజికల్ డేటాబేస్లో నుంచి తెచ్చుకొని ఇక్కడ ప్లేస్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగిన తర్వాత మనం ఫైనల్గా అప్డేట్ చేసుకోవచ్చు డేటాబేస్కి. ఓకే, ఈ విధంగా కనెక్షను, డిస్కనెక్షన్ డేటా యాక్సెస్ అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. మరి మనం నెక్స్ట్ సెషన్లో ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఏ విధంగా యొక్క ADO.NET ఆబ్జెక్ట్స్ని స్టార్టింగ్లో యూజ్ చేసుకోవచ్చు అనేది చూస్తాం.